ఎవ్వడు చెప్పిండురా మేము తక్కువ జాతోళ్ళని, మీకు ఏడా రాసిండురా మీరెక్కువ జాతోళ్ళని. అడుగురమా, ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, మీకేడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కతే, నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే. కాని నీకు నాకు నడుమ కులం అడ్డుగోడ ఏందిరా? అసలు కులం అనే కుళ్ళును సృష్టించింది ఎవడురా? ఎవడు వాడెవడు? చేతులు కట్టుకున్నారు, చేతులు పెట్టుకుని ఫస్ట్ జేబులలో చేతులు పెట్టిన జేబులకి చేతుంది. కుర్చీలలో మంచిగా పురుసత్గా కూర్చున్నోళ్ళు, వీడియోలు తీసేటోళ్ళు తప్ప మామూలుగా కూర్చున్నోళ్ళు ఒక్కల చేయి కూడా ఖాళీ ఉండకూడదు. ఇంటికి పోయినాక చూస్తే తొడనన్న ఎర్ర ఉండాలి, చెయ్యి అన్న ఎర్ర ఉండాలి, ఏదో ఒకటి కావాలి. ఎవడు వాడు 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 చలించకపోతే, స్పందించకపోతే, మౌనంగా ఉంటే మనం కథమైపోతాం. గర్జించాలి. యూనిఫామ్ లో ఉన్న మా పోలీసు వాళ్ళకి కూడా కొంచెం గర్వం అవుతున్నది, కానీ పాపం అలా అనకూడదు. వెనకాల ఉన్న మా గన్మెన్లకు కూడా లేస్తుంది, కానీ పౌరుషం, వాళ్ళని ఏం అనకూడదు. కాకపోతే సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుంటారు, ఇంటెలిజెన్స్ కాడకి ఇయ్యాలి కదా, చేసుకో ఇయ్యాలి. ఎవడు చెప్పిండుర మీరెక్కువ జాతోళ్ళని, ఏడా రాసిండుర మేము తక్కువ జాతోళ్ళని. చెప్పిండుర మీరెక్కువ జాతోళ్ళని, నిన్ను నన్ను కన్న తల్లి భారతమ్మ ఒక్కతే, నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కతే. నీకు నాకు నడుమ కులం అడ్డుగోడ ఏందిరా? నీకు నాకు నడుమ కులం అడ్డుగోడ ఏందిరా? నీ కులం అనే కుళ్ళును, నీ కులం అనే కుళ్ళును రాసిన కార్ది కొడుకు ఎవడురా? చలో భాయ్ పీछे उधर उधर पीछे चलो. ఎక్కువ అనుకునేటోళ్లకు మేమే ఎక్కువ, మీరు తక్కువ అనుకునేటోళ్లకు నా సూటి ప్రశ్న. కొడంగల్ గడ్డ మీద ఈడ కూడుకున్న 3000 మంది బిడ్డలందరి ప్రశ్న, మీకు 3 ముక్కులున్నాయా? మీకు 4 చేతులున్నాయా? 20 కళ్ళున్నాయా? 60 కాళ్ళున్నాయా? కాలేయం ఒకటే, గుండెకాయ ఒకటే, కిడ్నీలు మాత్రం 2, పళ్ళు 32, బొక్కలు 320. చెప్పకూడదు. ఇవి చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి ఎక్కువ ఉన్నా సరే మేమే ప్రకటిస్తాం మీరు ఎక్కువ.
ఎర్ర రక్త కణాలు అందరికీ ఒకటే కాదు కూడదని బొద్దింక లెక్క మీకు తెల్ల రక్తం ఉండే కాదు కూడదని మనుషుల లెక్క కాకుండా బొద్దింకల లెక్క తెల్ల రక్తం ఉంటే మీరు ఎక్కువ వాళ్ళే మేము తక్కువ వాళ్ళం ఎర్ర రక్తం ఉన్నోళ్ళు ఈ దేశంలో కాదు 300 దేశాలల్లా మేమే ఎక్కువ కాదు కూడదనే మేము మీరు మూతితోని తింటారా ముట్టితోని తింటారా అది రాసిన మనువుగాడు బతుకుంటే ఈరోజు కొడంగల్లా ఆ మనువుగాడు బతుకుంటే మందు పాతరెత్తుము లేకపోతే మా ఊరి పోషమ్మకు ముందుగా పరి ఇత్తుము నువ్వు ముక్కానాటగలవా గొడవలి వట్టుక కోత కొయ్యగలవా లేక కుప్పానూర్చగలవా కత్తి దిప్పగలవా కర్ర సాము చెయ్యగలవా మా పూర్ణ మలావతు లెక్క 13 ఏళ్లకే ఎవరెస్టును ఎక్కగలవా ఏమొచ్చురా భయ నీకు ఏమొచ్చు నీకు ఎందుకు ఎక్కువ నువ్వు కత్తి దిప్పగలవా రసము చెయ్యగలవా 25,000 సైన్యాన్ని 500 మంది ఒకే ఒక్క రోజు మట్టి గరిపించిన మహరు వీరులా లెక్క యుద్ధం చెయ్యగలవా ఏమొచ్చురా నీకు పోషుడికి చెప్పు నాకు ఈ దేశం కోసం నువ్వు ఏం చేసినావు చెప్పు కూసున్న కాడనే మా రైతులు మా కూలీలు చెమట నెత్తురు దారా పోసి పండించిన పంటలల్ల శుద్ధి మొత్తం ఫస్ట్ది క్వాలిటీది మెత్తగా శుద్ధిగా దీని కూసున్న కాడనే దిని కుంపటి రాజేస్తిని మా ఒళ్ళు మా సకాలోళ్ళు బట్టలు దిగితే తెల్లగా మా సకాలోళ్ళు సౌడుతోని బట్టలు దిగితే తెల్లంగా తిరగబడితివి మా మంగాలోళ్ళు ఓపిక చేసుకొని నెత్తిల పుండ్లున్న 7 ఏడా గచ్చున్న ఓపికతో ఒక కాటు పడకుండా మెత్తంగా గీరితే నున్నంగా తిరిగితివి మా కుమారోళ్ళు చెరువుల మట్టి తెచ్చి అరే ఎండా పెట్టి అరే నీళ్ళు పోసి కాళ్ళతో దొక్కితే కుండా చేసి పంపితే మీ దేవునికి
పడితివి మా ఒళ్ళు బర్లు గాసి గొల్లు గాసి ఆవుల మేపి పచ్చ పచ్చని కట్టి వేసి దుడ్డుగా తయారు చేస్తే బలిసిన ఆవులకు బర్లకు పాలు విండి పెరుగు విండి వెన్న చేసి నెయ్యి చేస్తే మాకు ఇయ్యకుండా నువ్వే జుర్రబడితివి మరి అన్ని చేసినోళ్ళను అంటరానోళ్ళని వెడితివి ఎవడు చెప్పిండు అని వెనక నలుగురు పిల్లలు ఆడుతుంటే మీరు సినిమా చూస్తున్నారు. వెనకాల నలుగురు పిల్లలు ఆడుతుంటే మన చెల్లెలు మన తమ్ముళ్ళు ఆడుతుంటే షో చూస్తున్నారు, రికార్డ్ చేసుకుంటున్నారు. అరే 2 మినిట్ భాయ్, 2 మినిట్ జిమ్మి ఉన్నది చూసుకోండి జాగ్రత్తగా. కదిలిపోవాలి, భూమంతా కదిలిపోవాలి. ఎవడు చెప్పినట్టురా మీరెక్కువ చేతలని, ఎవరు రాసిండురా మీరు కూసోనే ఈనాలని, ఎవడు చెప్పిండురా మీరెక్కువ అయితే ఈ దేశాన్నే ఏలగలం, మన రాజ్యాన్నే తేగలం. ఆ పూజు నిడిసి, ఆ బంకరిడిసి, ఆ విషానికి విరుగుడేసి కదలండి 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 కదలండి. ఎవరు చెప్తుడు మీరెక్కువగా తొల్లని, ఏడుగురు మేము తక్కువగా తొల్లని, చెప్తుడు మీరెక్కువగా తొల్లని, ఎవరు చెప్తుడు మీరెక్కువగా తొల్లని, ఏడుగురు మేము తక్కువగా తొల్లని, ఎవరు చెప్తుడు ఎక్కువగా తొల్లని. ఒక్కటే నిమిషాలు అట్లే కూర్చోండి పోయా, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, ఎవరికి పనిలేదు, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, సెటరేట్ అయిపోవాలి. 1 minute సెటప్ అయిపోవాలి, 1 minute సెటప్ అయిపోవాలి ప్లీజ్. థ్యాంక్ యూ భయ్యా. సార్ చూసిరా మా వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉన్నారు, ఎంత డిసిప్లైన్, ఆర్గనైజ్డ్ వీళ్ళంతా. కాబట్టి ఇలాంటి యువత ఈ దేశానికి కావాలి. కనుక మనం అందరం కలిసి రేపు నవభారత నిర్మాణంలో సైనికులు లెక్క పనిచేయాలి, నవభారతాన్ని నిర్మించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని బతికించాలనంటే ఈ చైతన్యం 10 ఊళ్ళకు పోవాలి. అందరం కలిసి ఆ జ్ఞాన యుద్ధాన్ని మొదలు పెడదాం. జ్ఞాన సభలో అందరూ కూడా జ్ఞానులు అవుతున్నందుకు ధన్యవాదాలని తెలియజేస్తూ, గౌరవ శాసనసభ్యులు
మాట్లాడిస్తా. గౌరవ శాసనసభ పాపం వారికి పొద్దున అసెంబ్లీ సెషన్ ఉంది. మనకు